వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఇంకో రకంగా కూడా చేశాను. ఎంచకుండా ముక్కలు చికెన్ దమ్ ఇచ్చి చేశాను బిర్యానీ. ఇప్పుడైతే ముక్కలు వేయించి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. చూడండి, అల్లం ముక్కలు, సోపు, గసగసాలు, తెల్లగడ్డపాయలు. చూడండి, ఈ తెల్లగడ్డపాయలు మిక్సీ జార్ తీసుకొని అల్లం ముక్కలు, తెల్లగడ్డపాయలు, సోపు, గసగసాలు వేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టినాక చికెన్ చూడండి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఇలా సాఫ్ట్గా కడుక్కోవాలి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. నీట్గా కడుక్కోవాలి. ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే 2 గంటలు ఉప్పు నీళ్ళల్లో ఖచ్చితంగా నానబెట్టాలి. చికెన్ దమ్ బిర్యానీకైనా చికెన్ పకోడాకైనా బిర్యానీ ఆకు వేసుకోవాలి. నేనైతే 2 గంటలు కాదు 4 గంటలు నానబెట్టాను. చూడండి, మీకు వీలు లేకంటే 2 గంటలైనా నానబెట్టండి. హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి వేశాను. చూడండి, కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకుంటే టమోటా ముక్కలు వేస్తున్నాను. కావాలంటే పెరుగు యాడ్ చేయండి, నేనైతే వేయడం లేదు. అందుకే టమోటా ముక్కలు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. స్పైసీగా ఉండాలంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేనైతే పిల్లలు తింటారని కారం తగ్గించాను. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఎర్రగడ్డలు కలర్ చేంజ్ అయ్యేట్టుగా ఇలా వేయించుకొని వేసుకోవాలి. బాగా వేగాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్, ముందుగా మిక్సీ పట్టిన మసాలా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపి 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. టైం లేకుండా ఉంటే అర్ధగంటన్నా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే ఈ ముక్కలకు మసాలా బాగా పడుతుంది. ముక్కలు చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఉప్పు నీళ్ళల్లో నానాయి కాబట్టి చూడండి. చికెన్ పకోడాకు కూడా ఓవర్ నైట్ కానీ 2 గంటలు కానీ ఉప్పు నీళ్ళల్లో నానేసుకొని మసాలా అప్లై చేసి మసాలాకు రెస్ట్ ఇచ్చి చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే మొత్తం ముక్కలకు పట్టేట్టుగా మసాలా నేనైతే ఇలా కలుపుతున్నాను. మసాలా కూడా నేను లైట్గా వేస్తున్నాను. ఎందుకు అంటే మసాలా కూరలు తిని తిని విసుగైపోయింది, అందుకే తగ్గించాను. తక్కువగా మసాలా వేసి చేస్తున్నాను ఈ మధ్య. ఛానల్లో చూడండి, ఎక్కువగా మసాలా వేసి చేయాలనుకుంటే ఎక్కువగా మసాలా వేసి చేసినవి కూడా ఉంది, చేసుకోండి. ఉన్నాయి చాలా వీడియోలు, కావాలంటే అలా కూడా చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఈ ముక్కలను ఉడకకుండా కూడా దమ్మిచ్చి చేశాను నేను. ఛానల్ లింకులో వీడియోలో ఉంది. ఛానల్లో వీడియో చూడండి. ఇలా ఫ్రై అవుతుంది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. నేనైతే వేయించుతున్నాను కాబట్టి నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. కావాలంటే కొబ్బరి కూడా పొడి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఎసురు వేసేటప్పుడు వేసుకోవాలి, మాడిపోతుంది. రైస్కో పక్క నేనైతే ఎసురు పెట్టి సాల్ట్ వేశాను. చూడండి, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా వేసి ఉడికిస్తున్నాను. ఇటుపక్క అయితే ముక్కలు వేగుతున్నాయి, అటుపక్క ఎసురు కాగుతుంది దమ్ బిర్యానీకి. ఇప్పుడు చూడండి, ఎసురు అయితే కాగిపోయింది. నేనైతే బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యం అయితే 75% ఉడకాలి. 75% ఉడికితే ఖచ్చితంగా సరిపోతుంది. చూడండి, ఇలా 75% ఉడికినాక ఇలా
ముక్కలు మాంసం ముక్కల మీద మొత్తం ముక్కలు కానీ రాకుండా ఈ రైసు అప్లై చేయాలి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ చేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ ఇలా రైస్ వేసుకోవాలి. చూడండి ఇలా సగం రైస్ ఉడికితే సరిపోతుంది. మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర వేసి మళ్ళీ రైస్ వేసేయాలి. మళ్ళీ ఇలా బియ్యం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చూడండి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇదే లాస్ట్ సారి నేనైతే వేసేసాను. చూడండి నేనే ఇంట్లో నెయ్యి తయారు చేస్తాను. పూసగా ఉంది చూడండి, గేదె పాల నెయ్యి ఇది. ఇలా నెయ్యి కావాలనుకుంటే ఛానల్లో వీడియో ఉంది చూడండి. ఇలా నెయ్యి మొత్తం రైస్కు అప్లై చేసుకోవాలి. చూడండి మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టేయాలి. 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే చక్కగా రైస్ రెడీ అవుతుంది. ఈ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఇలా నెయ్యి మొత్తం రైస్కు అప్లై చేసేయాలి. చూడండి ఇప్పుడు మూత వేసుకోవాలి. చూడండి ఎక్కడ సైడు ఇలా ఆవిరిపోకుండా మొత్తం ఇలా ఓపెన్ లేకుండా ఇలా మూత వేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటే మటుకు గోధుమ పిండి వేసి చుట్టూ ఓపెన్ కల్లా తగిలిచ్చేయండి సరిపోతుంది. చూడండి చక్కగా రెడీ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ. చాలా సాఫ్ట్గా రైస్ కూడా ఉడికింది. చూడండి ఇలా కలిదిప్పుకోవాలి. మొత్తం ఇలా కలిదిప్పుకుంటే సరిపోతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే కొంచెమే కలిపి చూపించాను ఈ వీడియోలో. చూడండి మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒక పార్ట్ ట్రై చేయండి. ఎక్కువ మసాలా తక్కువ మసాలా చికెన్ దమ్ బిర్యానీ, 2 రకాల దమ్ బిర్యానీలు, పులావు అన్నీ ఛానల్ లింకులో ఉన్నాయి. చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూడండి. ఛానల్ పెద్ద వీడియోలలో ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ఒక పారి ట్రై చేయండి. Thank you for watching video.